వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారండి? అందరూ చదువుకుంటున్నారా లేదా? సో ఇంకా మా చిన్న పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. మా పెద్ద పాపకి ఎగ్జామ్స్ అయిపోయాయండి. మా పెద్ద పాపకి ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పేసి తనకు ఒక చిన్న షార్ట్ టర్మ్ వెకేషన్ లాగా హాలిడేస్ ఇచ్చారు. ఒక 4 days ఇచ్చారు హాలిడేస్. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా మా చిన్న పాపకి యాక్చువల్గా నిన్నటి వరకు మా పెద్ద పాపకి ఎగ్జామ్స్ ఉండే. ఎగ్జామ్స్ అయిపోయినాయిరా బాబు అనుకున్నాను. కథం ఈ రోజు మళ్ళీ మా చిన్న పాపకి ఎగ్జామ్స్ అనమాట. సో ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా, అంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయంటే వాళ్ళకంటే ఎక్కువ కష్టపడాల్సింది మనమే కదండి. సో అయితే ఇంకా కరెంట్ అఫైర్స్ అంతా చదివేసి పెట్టుకున్నారు కదా. సో నిన్న క్వశ్చన్స్ కి చాలా మంది రైట్ ఆన్సర్ చెప్పారు, అంటే ఒక్కరు కూడా రాంగ్ ఆన్సర్ చేయలేదన్నమాట. దట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ ఇక్కడ. సో అమితావ్ ఘోష్ గారికి ఏ అవార్డు వచ్చింది అని అడిగాను, అంటే ఏ ఫీల్డ్ లో వచ్చిందని అడిగాను. అందరూ రైట్ ఆన్సర్ చేశారు. ఎరాస్మస్ ప్రైజ్ వచ్చింది కదండి, హ్యుమానిటీస్, ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ ఇన్ యూరప్ లో కానీ యూరప్ బయట కానీ. సో ఇదొక్కటి ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కంట్రీ నేమ్ అనేది ఇంపార్టెంట్. ఇది ఎవరైనా చెప్తారా లేదా అని చూసాను, కొంతమంది మాత్రమే చెప్పారు. ఇంకొకటి ఆస్కర్ అవార్డ్స్ గురించి యాక్ట్రెస్ ఎమ్మా స్టోన్ గారికి ఏ మూవీకి వచ్చింది అని అడిగాను. పూర్ థింగ్స్ కరెక్ట్ గానే ఆన్సర్ చేశారు. సో ఈ రోజు క్వశ్చన్స్ అడుగుతాను. ఈ రోజు క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటిదంటే, ఒక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకంటూ సపరేట్ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నారు. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ నేమ్ ఏంటి, ఆ స్టేట్ ఏంటి? దిస్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఆయుధ దిగమతులు అని చెప్పేసి ఇండియా టాప్ అని చెప్పారు. సో ఏ ఇన్స్టిట్యూట్ ఇస్తుంది, అంటే ఏ ఇన్స్టిట్యూట్ అయితే దీనికి సంబంధించిన రిపోర్ట్ మనకి ఇచ్చారు, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? అందులోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను, అంటే అందులోనే మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. సో అర్థం చేసుకోండి, నేను ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేస్తారు, ఎందుకంటే యూ హ్యావ్ కంటెంట్ కాబట్టి. సో ఇక్కడ మనకి ఎగ్జామ్లు ఎట్లా అడుగుతాడంటే, కంట్రీస్ నేమ్ ఇస్తాడు, అంటే నెంబర్ వైజ్ గా, అంటే ఫస్ట్ ఎవరున్నారు, సెకండ్ లో ఎవరున్నారు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఫస్ట్ 5 పొజిషన్స్ మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో మీరు నాకు తెలిసి అందరూ ఆన్సర్ చేస్తారు ఖచ్చితంగా. మన ఛానల్లో ఉన్న చాలా మంది ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళు చెప్తారు. సో ఫస్ట్ భారత్ కదా, సో రిమైనింగ్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ర్యాంక్స్ ఎవరు, ఏ దేశం వాళ్ళు చెప్పాలి. ఏ సంస్థ ఇచ్చింది, ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్. ఎట్లా భారత్ ఫస్ట్ కాబట్టి మిగతా 4 పొజిషన్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్స్ ఎవరు ఉన్నారు. సో ఇది ఆన్సర్ చేయండి, ఓకేనా? షేర్ని ఫుల్ ఫామ్ కూడా చెప్పండి. షేర్ని, SHERNI, షేర్ని అంటే దాన్ని అట్లనే ప్రొనౌన్స్ చేస్తారంట. సో షేర్ని దానికి ఫుల్ ఫామ్. సో ఈ రోజుకి క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయండి? 4 వచ్చాయా? 1 2 3 క్వశ్చన్స్ వచ్చినాయా? 1 అంతే అండి. సో నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి, ఓకేనా? సో ఇంకా అయిపోయింది. అండ్ ఈ రోజు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. మన ఛానల్ కి సంబంధించి, మన సబ్స్క్రైబర్స్ కి సంబంధించింది కాబట్టి కొంచెం టైం తీసుకొని మరీ చెప్తున్నాను. నిన్న నేను ఎకానమీ బిట్స్ చెప్పాను కదండి, ఎకానమీ బిట్స్ చెప్పి ఒకలైనా నోట్స్ రాసుకుంటే నాకు సెండ్ చేయండి అని చెప్పేసి అన్నాను. చాలా మంది కమెంట్ చేయరు, మన ఛానల్లో చాలా మంది సైలెంట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు కమెంట్ చేయరు. కాకపోతే మెయిల్ పెట్టమని అడగగానే ఎంత మంది మెయిల్ చేశారంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కరు చేస్తే గ్రేట్ అనుకున్నాను, ఎందుకంటే అసలు మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఎంతమంది రెగ్యులర్ గా చూస్తారో తెలియదు. చూసిన వాళ్ళు నేను చెప్పేది ఈ రకంగా నోట్స్ రాసుకుంటారని చెప్పేసి 1% హోప్ కూడా లేదు. అసలు నేను నిన్న షాక్ అయ్యానండి. ఫస్ట్ నాకు ఫస్ట్ మెయిల్ చేసిన వాళ్ళు గ్రీష్మా సిస్టర్. అసలు నిజంగా మీ నోట్స్ చూసాక, ద వే యూ ప్రజెంటెడ్ మై నోట్స్ ఇన్ యువర్ నోట్స్, అంటే నేను చెప్పిన కంటెంట్ ని మీ నోట్స్ లా ఎంత బాగా ప్రిపేర్ చేశారంటే, నేను మీ సంబంధించిన ఈ డౌన్లోడ్స్ అన్ని, అంటే ఇవన్నీ డౌన్లోడ్ చేశాను, ఇవి మన ఛానల్లో పెడతాను. నేనేం అబద్ధం చెప్పట్లేనండి, కాకపోతే అక్కడ చూడండి మీరే షాక్ అవుతారు. అంటే ఎంత బాగా, ఇంకా మగవాళ్ళు కూడా, అసలు ఆడవాళ్ళే తప్ప మగవాళ్ళు రాయారనుకున్నాను. అసలు అంటే బాయ్స్ మన ఛానల్ చూసి రాసి మళ్ళీ అది కూడా స్క్రీన్ షాట్ పెడతారని అస్సలు అనుకోలేదు. సో అంటే వాళ్ళకి ఎట్లనన్నా సరే ఎలానో అలా రాసేసుకొని మెయిల్ చేశారనమాట. దట్ ఈస్ గ్రేట్ థింగ్ అనమాట. నెక్స్ట్ రమేష్ బ్రదర్, నెక్స్ట్ అరుణ కిన్నెర సిస్టర్. తను తెలుగు మీడియం అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో నేను చెప్పింది నోట్ చేసుకుని తనకు అర్థమైనట్టు మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని చేశారు. మీరు గ్రేట్ వర్క్ అండి మీరు. నెక్స్ట్ ఝాన్సీ సిస్టర్, నెక్స్ట్ బాచు చరణ్ బ్రదర్, బాచు చరణ్, మొత్తం అయితే 5 మెంబర్స్ మెయిల్ చేశారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ గ్రీష్మ సిస్టర్ మెయిల్ చేయగానే, తన నోట్స్ చూడగానే నేను అసలు సీరియస్లీ షాక్ అయిపోయాను. అండ్ నిజంగా లిటరల్లీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అనమాట. ఇంత బాగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, ఖచ్చితంగా మీకోసమైనా నేను నోట్స్ ఇవ్వాలి అని. అండ్ ఇంకో కొంతమంది ఏంటిదంటే స్పెషల్ గా పాయింట్అవుట్ చేసేలాగా కమెంట్స్ చేస్తూ ఉంటారు. సో నా ఛానల్లో ఉన్న నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంత మంచి వాళ్ళు అంటే, ఈవెన్ అంటే ప్రతిసారి మొబైల్లో యాక్టివ్ గా ఉండలేను కదండి. నేను కూడా, నాకు ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా, కుదిరినప్పుడల్లా మెయిల్స్ చూస్తూ ఉంటాను, కమెంట్స్ కి రిప్లై ఇస్తూ ఉంటాను. చాలా తక్కువ టైం ఉంటుంది నాకు కూడా. అంటే ఇలాంటి కమెంట్స్ కి రిప్లై ఇవ్వడానికి కొంచెం తక్కువ టైం ఉంటుంది, అయినా కూడా నేను టైం స్పెండ్ చేసుకొని ఇస్తాను. వెంటనే ఇవ్వడం అంటే
కుదరదండి. కానీ చాలా మంది సిస్టర్స్, మన ఛానల్లో ఉన్న సిస్టర్స్ ఎవరైనా నాకు కమెంట్ చేసి క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఆన్సర్ చేసే విధానం, అండ్ ఇంకా కొంతమంది ఎవరైనా సర్లే చదువుకో, చెప్పినోలే, ఓవర్ యాక్షన్ చేసింది చాలు అని ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ద వే యూ రియాక్టెడ్ అండ్ ద వే యూ గివింగ్ ఆన్సర్ టు దోస్ కామెంట్స్ సీరియస్లీ అసలు అప్రిషియేటబుల్ అండి. నిజంగా నేను మార్నింగ్ చూసాను అనమాట. మార్నింగే కామెంట్ చేయగానే ఇంకా లేసాను, 5:30కి అట్లా లేసాను. అసలు ఏంట్రా బాబు అని అనుకున్నాను. కానీ అంత పెద్ద ఆన్సర్ చేశారు. వాళ్ళ నేమ్ సంథింగ్ లైఫ్ అనేది ఉంది వాళ్ళది ఐడి. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను అదే చెప్తున్నానండి, నాకు తెలిసిన చదువుని ఒకవేళ నాకు గానీ జాబ్ రాలేకపోయింది అనుకోండి, చదువు అప్పుడు నేను చెప్పినా కూడా యూజ్ ఉండదు. అదేదో ఇప్పుడే నా దగ్గర ఉన్న నాలెడ్జ్ ని మీతో కొంతమందితోటైనా షేర్ చేస్తే మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. అంతే, అంతకుమించి ఏం లేదండి. నా యొక్క బిట్స్ గానీ, నేను చెప్పిన ఈ నాలెడ్జ్ గానీ ఒక్కరిద్దరికి యూజ్ అయినా, ఒక్కరిద్దరికి ర్యాంక్ వచ్చినా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ జర్నీలో నేను కొంచెమైనా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు నా పేరు చెప్పకపోయినా పర్వాలేదు, మీ మనసులో దాచుకున్నా మంచిదే. మీకు కొద్ది గొప్ప మీ సక్సెస్ లో నేను కూడా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. కొంతమందికి ఏంటిదంటే 2-3 బిట్స్ వల్ల పోతాయి. కొంతమందికి ఏంటిదంటే చూసిన దానికి, చదివిన దానికంటే విన్న దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను కూడా అంతే. ఇప్పుడు నాకు కూడా ఎవరన్నా నన్ను డైలీ ఇట్లా క్వశ్చన్స్ అడిగి డైలీ ఒక 5-6 క్వశ్చన్స్ ఇట్లా నాకు ఇచ్చారనుకోండి నోట్స్, అవి చూస్తాను. నేను ఎంత చదివిన దానికంటే ఆ నోట్స్ లో నేను వాళ్ళు చెప్పింది విని ఒకసారి మైండ్ కి ఎక్కించుకొని రాయడం వల్ల దట్ విల్ బి అంటే మనకు మైండ్ లో స్టోర్ అయిపోతుంది చాలా వరకు. అంటే మనకు ఎగ్జామ్ వరకు మనకి గుర్తుంటే చాలు కదా. సో అంతా సుత్తే చెప్పింది అని అనుకుంటున్నారు. అండ్ ఇంకొక విషయం చెప్తున్నానండి, నేను చెప్పేటప్పుడు కంటెంట్ చాలా క్లియర్ గా రాసుకోండి, ఇది మాత్రం చెప్పగలుగుతాను. ఎందుకంటే నిన్న రమేష్ బ్రదర్ మీరు పంపించిన నోట్స్ చూశాను. మీరు 5th 5-year ప్లాన్ లో టార్గెటెడ్ 4.4 అచీవ్ చేసింది 4.8 అంటే మీరు 4.5 అని రాసుకున్నారు. అది కరెక్షన్ చేసుకోండి. ఇంకొకటి బిఎన్ శ్రీకృష్ణ కమిటీ వచ్చేసి మెయింటైన్ ప్రైవసీ ఇన్ డిజిటల్ అంటే ఈ డిజిటల్ ఎరాలో మనం ప్రైవసీని మెయింటైన్ చేయడానికి వేసిన కమిటీయే శ్రీకృష్ణ కమిటీ, బిఎన్ శ్రీకృష్ణ కమిటీ. మీరు కమిషన్ అని రాసుకున్నారు. కమిషన్ ఇస్ డిఫరెంట్ అనమాట. సో కొంచెం డిఫరెంట్ గా అంటే ఇట్లా ఆన్సర్స్ రాసేటప్పుడు కొంచెం చూడండి. మళ్ళీ ఇంకొక బ్రదర్ రాశారనుకుంటా, బ్రదర్ ఒక సిస్టర్, మరి ఈ ముగ్గురిట్లలో, ఈ లేడీస్ ల ముగ్గురిట్లలో ఎవరో తెలీదు. ఒక సిస్టర్ అయితే ఏం రాశారంటే నీతి ఆయోగ్ ని ప్లానింగ్ కమిషన్ ని తీసి అంటే దాన్ని రీప్లేస్ చేశారనమాట నీతి ఆయోగ్ తో. అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ ఉంది, ప్లానింగ్ కమిషన్ తీసి నీతి ఆయోగ్ ని పెట్టారు. మీరు రాసుకున్న స్టేట్మెంట్ ఏంటంటే నీతి ఆయోగ్ ని ప్లానింగ్ కమిషన్ తో రీప్లేస్ చేశారు అన్నట్టుగా రాశారు. ఆ స్టేట్మెంట్ కొంచెం కరెక్షన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మనం మళ్ళీ చదివినాం అనుకోండి, అదే మన మైండ్ లో స్టోర్ అయిపోతుంది. అంటే ఎగ్జామ్ లో కూడా మనము ఆన్సర్ కూడా చేసేటప్పుడు మనము ఆ చదివిన అదే గుర్తొచ్చి మన ఆన్సర్ పెట్టేస్తాము. సో చిన్న మిస్టేక్స్, నేను కూడా చాలా మిస్టేక్స్ ఇలానే రాసుకునేదాన్ని. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మిస్టేక్ చేసేదాన్ని. ఇంకా అంతేనండి. ఇదొకటి మాత్రం నేను మీతో షేర్ చేయాలనుకున్నాను. అండ్ అయితే చెప్తానండి. ఇంకా నేనేంటిదంటే నోట్స్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చెప్తున్నాను కదండి, ఎకానమీ అని చెప్పేసి. నేను ఏమనుకుంటున్నానంటే మనకున్న డేస్ నేను ప్రతిరోజు రాలేనండి. అంటే చాలా మంది అక్క మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు యూట్యూబ్ లో వీడియోస్ తీస్తూ, మీకు వాళ్ళ గురించి ఎందుకు, మీరు చదువుకోండి, మీకున్న టైంలో ఇంత టైం స్పెండ్ చేసి మళ్ళీ ఎడిటింగ్ కి దీనికి ఇంత ఎందుకు అని చెప్పేసి అంటున్నారు కదా. నిజంగా నేను చెప్పకుండా నేను ఖచ్చితంగా ఏదో ఒక టైం నుంచి నేను అసలు ఇంకా వీడియోస్ తీయను అనమాట. మొత్తానికి స్టాప్ చేస్తాను. ఏదో ఇంకా మంత్లీ 1 or 2 అట్లా పెడతాను. యాక్టివ్ గా ఉండాలి కాబట్టి యూట్యూబ్ లో. సో తీస్తాను, ఖచ్చితంగా తీస్తాను. కాకపోతే చాలా తక్కువ, అంటే రేర్ గా తీస్తాను. కాకపోతే నేనేంటిదంటే ఆ టైం వరకు మన ఛానల్లో ఉన్న కొద్ది గొప్ప మందికి నేను మన మెయిన్ సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ కి సంబంధించిన కొద్ది గొప్ప బిట్స్ ఇవ్వాలి. అట్లీస్ట్ ఒక్క సబ్జెక్ట్ కి 100 బిట్స్ ఇవ్వాలి అని చెప్పేసి థీమ్ అయితే అనుకున్నాను అనమాట. ఎకానమీ గానీ, పాలిటీ గానీ, జాగ్రఫీ గానీ, హిస్టరీ గానీ, ఈ 4 సబ్జెక్ట్ లో అట్లీస్ట్ సబ్జెక్ట్ కి ఒక 100 బిట్స్ ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ ఒక 50 to 70 బిట్స్ ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే ఏం పెట్టుకున్నాను అనమాట. సో మీరు ఏం చేస్తారంటే నోట్స్ రాసుకుంటున్నారు కదండి, ఇంకొక చిన్న హెల్ప్ కూడా చేయండి. మీరు నోట్స్ రాసుకునేటప్పుడు పక్కన బిట్ నెంబర్స్ కూడా వేయండి, బిట్స్. సో దట్ నాకు అర్థమైపోతుంది ఈ రోజు ఎన్ని బిట్స్ అయ్యాయి అని చెప్పేసి. ఒక్క సబ్జెక్ట్ నే మొత్తం కంటిన్యూ చేయాలా, లేదంటే అంటే ఒక 100 బిట్స్ అయ్యే వరకు మెయిన్ చెప్తాను. నేను కంటెంట్ చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు ఎకానమీలో చాలా టాపిక్స్ ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ని నేను ఎలాబరేట్ చేసి చెప్పాలంటే మనకు ప్రిలిమ్స్ ఆల్రెడీ దగ్గరలో ఉంది. అంటే చాలా మందికి చెప్పడం మర్చిపోయానండి, గ్రూప్ 1 ఇంకా ఈ రోజే లాస్ట్ డేట్ అనమాట. కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు, నాకు ఏమి తెలియదు అనే వాళ్ళు కూడా ఒక్కసారి అప్లై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే ఖచ్చితంగా అంటే లాస్ట్ టైం ఏంటిదంటే 3.5 lakhs దాకా అప్లికేషన్స్ వచ్చినాయి. కానీ ఈసారి మాత్రం చాలా తక్కువ వచ్చినాయి, 1 లక్ష తగ్గినాయంట. అంటే 2.5 లక్షల మంది కూడా ఇవ్వలేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఈసారి కాంపిటీషన్ అనేది కొంచెం తగ్గి ఉండొచ్చు. బాగా చదివిన వాళ్ళు ఫస్ట్ టైం రాసినప్పుడు చాలా తక్కువలో పోయినరు కదా, ఇప్పుడు నా లాంటి వాళ్ళకు కూడా ఛాన్స్ వచ్చే టైం అనమాట ఇది.
సో 1,00,000 మంది మనకి వెళ్ళిపోయినరు అని అంటే ఖచ్చితంగా పడతారు కదా. అండ్ ఈ రోజు 1,00,000 మంది వస్తారు అని చెప్పేసి అయితే హోప్స్ లేవు. సో ఒకవేళ ఎవరైనా ఇంకెవరైనా అప్లై చేయాలి అని అనుకుంటే అప్లై చేయండి, ఓకేనా. గర్ల్స్ కి తక్కువ ఉన్నాయి కదా, ఆ రిజర్వేషన్ తీసేశారు, ఇది తీసేశారు అని చెప్పేసి అట్లా ఏం అనుకోకండి. అండ్ ఖచ్చితంగా ఈ రోజు వీడియో చాలా లెంతీ అయిపోయిందండి. అయితే ఒకసారి మీరే కమెంట్ చేయండి, నేను ఎకానమీ చెప్పాలా, ఇప్పుడు ఎకానమీ స్టార్ట్ చేస్తున్నా కదా, ఎకానమీ కంటిన్యూ చేయాలా, లేకపోతే నెక్స్ట్ ఇంకా మనకు పాలిటీ ఉంది, హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది. అయితే ఇప్పుడు ఎకానమీ కంప్లీట్ చేశాను కాబట్టి నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ చెప్పాలా. ఈ మూడిట్లలో ఇప్పుడు రిమైనింగ్ ఆల్రెడీ హిస్టరీ కూడా కొన్ని ఆన్సెంట్ హిస్టరీకి సంబంధించిన బిట్స్ చెప్పాను. అండ్ పాలిటీ చెప్పమంటారా, జాగ్రఫీ చెప్పమంటారా, అంటే ఈ 4 ఆల్టర్నేట్ డేస్ లో ఇట్లా చెప్పుకుంటూ వెళ్దామా, లేకపోతే ఒకటే సబ్జెక్ట్ కంటిన్యూగా చెప్దామా. నాకేంటిదంటే ఒకటే సబ్జెక్ట్ కంటిన్యూగా చెప్పాను అనుకోండి, మార్చ్ ఎండింగ్ వరకల్లా మనకు మిగతా సబ్జెక్ట్స్ కి బిట్స్ లెస్ అయితే ఏమో అని చెప్పేసి నా డౌట్ అనమాట. ఒకసారి మీరే డిసైడ్ అవ్వండి, నాకు కింద కమెంట్స్ చేయండి. ఆ కమెంట్స్ ని బట్టి నేను వీడియోస్ అంటే ఎక్కువ దేనికైతే కమెంట్స్ వస్తాయో, ఏ సబ్జెక్ట్ వస్తాయో అది నెక్స్ట్ చెప్తా. ఒకటే సబ్జెక్ట్ మీద మొత్తం పోవద్దండి. ఎకానమీ అయినా అందరికి టఫే, ఎకానమీ బిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఎకానమీ కూడా చెప్తాను. కాకపోతే నెక్స్ట్ పాలిటీలో కూడా ఇప్పుడు ఎకానమీలో ఒక 15-20 బిట్స్ దాకా వచ్చినాయండి, నిన్న 15-20 బిట్స్ దాకా వచ్చినాయి. సో పాలిటీలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను, మేబీ నోట్ రాసుకుని ఉండకపోవచ్చు మీరు. సో పాలిటీ నెక్స్ట్ చెప్తాను, లేదంటే హిస్టరీ, జాగ్రఫీ. మనకు జాగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎన్సీఆర్టీ బిట్స్ డైరెక్ట్ దిగుతున్నాయి అందులో. సో మీరే ఒకసారి డిసైడ్ చేసుకోండి, మీరు ఏది చెప్పమంటే అది చెప్తాను. లేదంటే అక్క మీరే ఒక ప్లాన్ చేసుకొని ఒకరోజు ఎకానమీ చెప్పండి, ఒకరోజు హిస్టరీ చెప్పండి, నెక్స్ట్ జాగ్రఫీ చెప్పండి. అయితే ఒక పని చేద్దాం, అంటే మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పోదాము. EFGH కదా, GHP. అయితే ఫస్ట్ ఎకానమీ అయిపోయింది కదా, నెక్స్ట్ జాగ్రఫీ చెప్తాను, జాగ్రఫీ తర్వాత హిస్టరీ చెప్తాను, హిస్టరీ తర్వాత పాలిటీ చెప్తాను. సో మనం ఇట్లా ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ ఇట్లా ఒక రోజు 20, నెక్స్ట్ జాగ్రఫీలో ఒక 20, తర్వాత హిస్టరీలో 20, నెక్స్ట్ పాలిటీలో 20 ఇక్కడ చెప్పేస్తాను. మళ్ళీ ఫిఫ్త్ వీడియో, ఈ 4 వీడియోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5th వీడియోలో మళ్ళీ నెక్స్ట్ ఎకానమీలో కొన్ని బిట్స్ చెప్తాను. మీరు అందుకనే ఒక్కొక్క సబ్జెక్ట్ కు ఒక్కొక్క ఇట్లా బంచ్ లాగా తీసుకోండి. మనకు ఎగ్జామ్ కల్లా ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఇవన్నీ చదవండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే, మనము సబ్జెక్ట్స్ తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా నేర్చుకుంటున్నాం. సో మన యొక్క ఈ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కి నేను చెప్పేది ఒకటే, ఎవరైనా సరే ఏదో ఒక సబ్జెక్ట్ మాత్రమే డీల్ చేస్తారు, కానీ మనం అలా కాదు. నాకు తెలిసిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ నేను మీతో షేర్ చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మనము అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన బిట్స్ అన్ని గ్యాదర్ చేద్దాము, ప్రిలిమ్స్ బాగా రాద్దాము. నెక్స్ట్ మనం అందరం కలిసి మన ఛానల్లో ఉన్న అట్లీస్ట్ ఒక 50 to 60 మెంబర్స్ ఒక బ్యాచ్ లాగా ప్రిపేర్ అయ్యి సో ప్రిలిమ్స్ క్లియర్ చేసేద్దాము. ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కూడా మనందరం కలిసి చదువుదాము. ఖచ్చితంగా మెయిన్స్ కూడా క్లియర్ చేశాక ట్రైనింగ్ లో మన ఛానల్ నుంచి అట్లీస్ట్ కొంతమందినైనా కలవాలి, అండ్ మీతో పాటు నేను ఉండాలి. అలా మనందరం ఒక గూటి పక్షులం లాగా ఉండాలి. నేనైతే ఇది అనుకుంటున్నాను, కళ నెరవేరుతుందో లేదో చూడాలి. సో ఖచ్చితంగా అందరం కలిసి చేయడానికైనా, ట్రైనింగ్ లో ఉండడానికైనా చదవాలి. సో ఇదొక్కటే మైండ్ లో పెట్టుకోండి. సో ఇంకంతేనండి. నేను ఎకానమీ కంప్లీట్ చేశాను కదా, నేను అనుకున్న ఐడియా అయితే చెప్పాను కదా, ఈ ఐడియా మీకు ఓకేనా కాదా చెప్పండి. అంటే మనం ఇలా వెళ్దాము. నేనేంటంటే ఒకటే సబ్జెక్ట్ మొత్తం చెప్పుకుంటూ వెళ్తే, నేను ఆల్రెడీ మనం మార్చ్ ఇవాళ 14th కదండి. సో ఇంకా చాలా తక్కువ రోజులు ఉంది. నేను ఏప్రిల్ వరకు, మే ఎండింగ్ వరకల్లా కంప్లీట్ చేద్దాము అని అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి అంటే ఇప్పుడు 4 సబ్జెక్ట్స్, ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక వీడియోలో మినిమం 15 to 20, ఆ లెక్కన ఒక్కొక్క సబ్జెక్ట్ కి 5 వీడియోస్ వస్తాయి. 4 into 5 20 వీడియోస్ వస్తాయి. సో మనకున్న డేస్ ఇంకా 15 డేస్ ఉంది. అంటే ఏప్రిల్ 1st వీక్ కానీ 2nd వీక్ వరకు మనము డైలీ కరెంట్ అఫైర్స్ 2 to 3 బిట్స్, దాన్ని కూడా పెంచుతాను. ఇవి ఒక 5 నేర్చుకున్నాము, కరెంట్ అఫైర్స్ బిట్స్ 5 నేర్చుకున్నాము. రిపీట్ అయినా పర్వాలేదు, ఇంపార్టెంట్ బిట్స్. కరెంట్ అఫైర్స్ ఏమో డేకి 5. అంటే మన సబ్జెక్ట్ ఇవి కొన్ని కంటెంటే చెప్తానండి నేను. ఇంకా మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం ఇట్స్ టైం వేస్ట్ అనిపిస్తుంది. నేనేంటిదంటే, నాకు చాలా మంది నేను టైం వేస్ట్ చేస్తున్నా అంటున్నారు, అట్లేం లేదండి. నేను స్పెండింగ్ టైం విత్ యూ. నా టైంని ఇప్పుడు ఇక్కడ 15 నిమిషాలు పోయింది అనుకోండి, 15 నిమిషాలు నైట్ ఎక్కువ చదువుతాను అంతే. ఓకేనా, బాయ్ అండి, సీ యూ నెక్స్ట్ వీడియో. అండ్ మీరేమన్నా అనుకుంటే దానికి అది కూడా నాకు కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి స్ప్రెడ్ అవుతుంది. లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేస్తే కొద్ది గొప్ప మీరు మన ఛానల్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా, బాయ్ అండి.